అభిజిత్ దుప్కే కుటుంబం అమెరికాకి వెళ్ళి చదివించగలిగినటువంటి ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబం కాదు. అందుకనినే ఇంతకుముందు అతను నేను కలిసి ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసాం. సోషల్ మీడియా వింగ్‌లో పనిచేసినప్పుడు మాకు నెలవారీ జీతం వచ్చేది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎవరు చెప్పారో తెలీదు. అభిజిత్ దుప్కే అమెరికాకి వెళ్ళాడు. అక్కడ చదువులన్నాడు. అతనికి ఫీజులకి డబ్బులు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎళ్ళలేదు. అవి ఎవరిచ్చారో తెలీదు. అతను ఆ డబ్బులతో చదువుకున్నాడు. చదువయిపోయింది అని చెప్పాడు. తీరా చూస్తే ఉద్యోగం రాలేదన్నాడు. ఆ తర్వాత ఇదిగో ఈ ప్రాజెక్టు సీజేపీ ప్రాజెక్టు కేజ్రీవాల్ ఇచ్చారని వెనక్కొచ్చారని చెప్పాడు. కాబట్టి అతను నాతో పాటు చదువుకున్నటువంటి స్టూడెంట్. మేమిద్దరం కలిసి ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసాం. ఇప్పుడు ఎలా చదువుకున్నాడు, ఎవరు డబ్బులు ఇచ్చారు ఇదంతా తెలీదు. ఎప్పుడు అతని మిత్రుడు చెప్పుకొచ్చినటువంటి లెక్క అది. ఇప్పుడు అమిత్ షా నిజంగా సీరియస్‌గా తీసుకోదు. వాస్తవంగా అయితే గనక అభిజిత్ దుప్కే వల్ల పెద్ద నష్టమేం రాలేదు. ఎవరైతే రోజు భోజనం కొంతమందికి అన్నదానం దొరికింది అక్కడ. ఆహార దానం దొరికింది. అంతమించి దేశంలో తను ఇచ్చిన పిలుపులకి మొన్ననే ఏదో పిలుపునిచ్చాడు దేశవ్యాప్తంగా అది చేయాలి, ఇది చేయాలని. ఎవడు పట్టించుకోలేదు. ఈవెన్ జంతర్ మంతర్ దగ్గర ఆయన కూర్చుంటే ఎవరు పట్టించుకోలేదు. వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ తర్వాత కమ్యూనిస్టులు తెర వెనక నుండి నడిపిస్తే వచ్చి పలకరించిపోయినటువంటి వాళ్ళు. కాబట్టి ఎవరు ఇక్కడ కంగారు పడుతున్నటువంటి వాళ్ళు లేరు. ఈ చివరికి అది తట్టుకోలేకనే రాహుల్ గాంధీ రాలేదు, మోడీ రాలేదు పరామర్శించడానికి అంటూ వాంగ్‌చుక్‌ను ముందు పెట్టి కథ నడిపారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఉద్యమాలను అడ్డుపెట్టి ప్రభుత్వాలను శాసించాలనుకుంటే అంగీకరించేందుకు ప్రతిపక్షం కూడా సిద్ధంగా లేదు. వాళ్ళు చేయగాల్చుకున్న విషయం వాళ్ళకి గుర్తుంది.